జిల్లాను మోంతా అతలాకుతలం చేసింది. భారీ వర్షానికి ఉప్పరపల్లి గ్రామం వైపు వెళ్లే రహదారిపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వరంగల్ ఖమ్మం హైవేపై నుంచి ఉప్పరపల్లి వెళ్తున్న రహదారిపై కూడా వరద నీరు భారీగా చేరింది. ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకొని మొరాయించింది. వరద బీభత్సానికి వరంగల్ నగరమంతా జలదిగ్బంధమైంది. వరంగల్ హనుమకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్డుపై బొందివాగు ఉప్పొంగింది. ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరంగల్ హనుమకొండకు రాకపోకలు నిలిచిపోయాయి. సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు ప్రవహించడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ తూర్పులో 6 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల వాసులను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలించింది బీఆర్ఎఫ్ సిబ్బంది. ఇక రాత్రి కురిసిన భారీ వర్షానికి కొత్తపల్లి గ్రామవాసి నాగేంద్రం కాలువలో పడి మృతి చెందారు. హనుమకొండలో ప్రైవేట్ ఫైనాన్స్ లో జాబ్ చేసి తిరిగి కొత్తపల్లికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు సరిగా కనిపించకపోవడంతో కల్వర్టులోకి నీరు వెళ్లడానికి తీసిన కాలువలో పడి మృతి చెందారు. మోంతా తుఫాన్ కారణంగా హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలంలో పలు చెరువులు మత్తడి పోస్తున్నాయి. హుజురాబాద్ పరకాల ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ వరద నీటిలో ఓ కారు కూడా చిక్కుకుంది. ఇక వరంగల్లో కురిసిన భారీ వర్షానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, అసలు ప్రస్తుతం వరంగల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇటు వర్షాలు ఇంకా కొనసాగుతాయి కాబట్టి అక్కడ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రజెంట్ అక్కడ పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారా ఆ ప్రజల్ని? అసలు ఎటువంటి సిచ్యువేషన్ ఉందనుకోవచ్చు వేణు? ప్రస్తుతం వరంగల్ హనుమకొండ నగరంలో అయితే ప్రజా జీవనం అయితే అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి. ఎక్కడికక్కడ వరద నీరు కాలనీలోకి ఇంకా బయటికి వెళ్ళకపోవడంతో ఎప్పటికప్పుడు అధికారులు సహాయ చర్యలకు ప్రారంభిస్తున్నారు. అవి ఇంకా కొనసాగుతుంది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి సహాయక చర్యలు కంటిన్యూ చేస్తున్నా కూడా భారీ స్థాయి వరద కాలనీలను భారీగా ముంచెత్తింది. దాదాపు 46 కాలనీలు నీట మునగడంతో 1,20,000 మంది పైగా ఈ యొక్క తుఫాను ప్రభావానికి లోనైన పరిస్థితి. ప్రస్తుతం మనం సమ్మయ్య నగర్ పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్గా ఒక భారీ వాగు ఉప్పొంగినట్లుగా ఆ వరద నీరు అంతకంతకు పెరుగుతుంది. ఎగువన సోమిడి చెరువు ఉప్పొంగడం, ఆ కట్ట తెగి ఆ నీరంతా కూడా గోపాలపూర్ చెరువులోకి రావడం, గోపాలపూర్ చెరువు తెగే పరిస్థితి ఉండడంతో ఆ మత్తడిని కూడా డ్యామేజ్ చేసి కంప్లీట్గా అక్కడి నుంచి నీళ్లను బయటికి వదిలే ప్రయత్నం చేశారు అధికారులు. దీంతో ఆ వరద అంతా కూడా ఈ సమ్మయ్య నగర్ ముంచెత్తుతూ ఈ నాలా ద్వారా నయీం నగర్ ప్రధాన మెయిన్ నాలాలోకి అయితే వెళ్తుంది. అయితే భారీ వరద కావడంతో నాలాను మించి వరద వస్తుంది. సో మొత్తంగా రహదారి వెంట ఈ నీళ్ళన్నీ వెళ్తున్న పరిస్థితి చూడవచ్చు. మనం ఈ కాలనీకి సంబంధించి దాదాపు 450 ఇళ్ళు కంప్లీట్గా నీళ్లలో జలదిగ్బంధమయ్యాయి. ఒక్కొక్కరు కింద గ్రౌండ్ ఫ్లోర్లన్నీ కూడా నీట మునగడంతో ఆ ఫస్ట్ ఫ్లోర్లు ఎగువ అంతస్తు లోపలికి వెళ్ళి తలదాచుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఉదయం నుంచే ఇక్కడ అధికారులు రావడం ఆలస్యం కావడంతో స్థానికులే కొంతమంది యువకుల సహాయంతో ఈ యొక్క కాల్వను దాటి ఎగువ ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరు ఇళ్ల మీదకు వెళ్ళి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. సో గ్రేటర్ వరంగల్ అధికారుల ఆహార పదార్థాలు అందిస్తున్నారని తెలియడంతో కూడా వాళ్ళంతా అధికారుల సహాయ చర్యల కోసం వెయిట్ చేసిన సిచ్యువేషన్. ఇప్పటికే దాదాపు వాహనాలు మునిగిపోయాయి, గ్రౌండ్ ఫ్లోర్లు కంప్లీట్గా మునిగిపోయి నిత్యావసర సరుకులు అన్నీ కూడా కంప్లీట్గా తడిసి ముద్దై కట్టుబట్టలతో ఆ ఇండ్ల మీదకి వెళ్ళి ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఈ సమ్మయ్య నగర్ ఏరియా కంప్లీట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ దాదాపు 8 కాలనీలు ఉన్నాయి. 8 కాలనీలు కంప్లీట్గా ముంపుకు గురైనటువంటి సిచ్యువేషన్. ఇక ప్రస్తుతం మనం చూస్తే ఈ రహదారితో పాటుగా ప్రాథమిక పాఠశాల, ఇక్కడ సమ్మయ్య నగర్కు చెందినటువంటి ప్రాథమిక పాఠశాల కంప్లీట్గా నామరూపాలు లేకుండా నీళ్లలో మునిగిపోయింది. ఒక బోర్డు తప్ప, ఇక్కడ పాఠశాల ఉంది అనేటువంటి ఒక బోర్డు తప్ప ఇక్కడ ప్రస్తుతము మనకేది కనిపించిన పరిస్థితి. ఒకసారి మనం ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమ్మయ్య నగర్. సో ఆ సిచ్యువేషన్ ఒకసారి చూడొచ్చు. అక్కడ స్కూలు కనుమరుగైన పరిస్థితి. అంటే మొత్తంగా వరద అంతా కూడా
ఏ స్థాయిలో పోటెత్తిందో మనము ఈ యొక్క విజువల్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ నుంచి కంప్లీట్గా అటు గోపాలపూర్ టు వడ్డపల్లి రాకపోకలన్నీ నిలిచిపోవడంతో స్థానికులంతా కూడా రోడ్లపైనే వచ్చి ఎదురు చూస్తున్నారు. సో ఇక్కడ నుంచి కంప్లీట్గా సాయంత్రం వరకు కూడా ఈ వరద పోటు తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో అత్యవసర పరిస్థితి ఉంటే జేసీబీల సాయంతో వాళ్ళందరినీ కూడా స్థానికులే తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తంగా అయితే కని విని ఎరిగినటువంటి ఒక ప్రళయం అయితే వరంగల్ హన్మకొండ నగరం లోపల కనిపించిందని చెప్పొచ్చు. ఇక వరద పెరుగుతుండడంతో కూడా ప్రస్తుతం అక్కడ పోలీసులను మోహరించారు. పోలీసులు కూడా కంప్లీట్గా మనం చూడొచ్చు, అక్కడికి వెళ్ళి సరదా కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటారనేటువంటి ఉద్దేశంతో పోలీసులు కూడా వాళ్ళందరినీ అక్కడ వరదను చూడడానికి వెళ్తున్న ప్రజలందరినీ కూడా వెనక్కి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మొత్తానికి ఇక్కడ దాదాపుగా 12,000 మంది ప్రజలు ఈ ఏరియా అంతా కూడా జలదిగ్బంధంలో చిక్కున్న సిచ్యువేషన్. మొత్తానికి వీళ్ళందరికీ సహాయక చర్యలు ప్రారంభించేందుకు కూడా మరికొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో వాళ్ళంతా కూడా సాయం కోసం ఎదురుచూస్తూ ఇళ్లపైకి ఎక్కిన సిచ్యువేషన్. ఎక్కడ చూసినా కూడా ఇదే సిచ్యువేషన్, పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకొని అటు బయటికి రాలేని పరిస్థితి, ఇండ్లలోనూ కూడా ఉండలేని పరిస్థితి. సో ఇట్లాంటి విపత్కర పరిస్థితి అయితే మొదటిసారిగా ఈ హన్మకొండ వరంగల్ నగరం లోపల కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మరికొద్ది సేపట్లోనే అటు గ్రేటర్ వరంగల్ సహాయక బృందాలు ఆహార పదార్థాలు తీసుకొచ్చి అందిస్తామంటూ కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం లోపల సహాయం కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ముప్పు బాధిత వద్ద కనిపిస్తుంది. మొత్తంగా ఇట్లాంటి పరిస్థితే మొత్తంగా వరంగల్ హన్మకొండ టౌన్లో 46 కాలనీ లోపల కనిపిస్తుంది. దాదాపుగా 1,20,000 నుంచి 1,30,000 మంది బాధితులు ఈ వరద ముంపుకు ఎఫెక్ట్ అయిన పరిస్థితి. సో కట్టుబట్టలతో ఆ సహాయం కోసం ఎదుర్కొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు కూడా వరద ఇంకా ఎగువ నుంచి చెరువుల నుంచి మత్తలు దూకి నీళ్లు వస్తుండడంతో ఈ వరద ఇంకా పెరుగుతుండడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఒక భయాందోళన ఉంది. అయితే ఉదయం దాదాపు గంట సేపు సూర్యుడు దర్శనం ఇచ్చినా కూడా మళ్ళీ తిరిగి ముసురు కమ్ముకుంటుంది. దీంతో మళ్ళీ ఏ క్షణంలో భారీ వర్షం వస్తుందో, ఒకవేళ వర్షం కనుక మళ్ళీ కురిస్తే పూర్తిగా దాదాపు హన్మకొండ వరంగల్ నగరం కంప్లీట్గా జల దిగ్బంధమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అట్లా ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేస్తూ రవాణాతో పాటుగా ముంపు బాధితులను అయితే ఎగువ ప్రాంతాలు తరలించి దాదాపు 12 పునరావాసాల కేంద్రాలను ఏర్పాటు చేశారు. 36,000 మందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. సో ఆ పునరావాస కేంద్రాల తరలింపు ప్రక్రియ ఓవైపు కొనసాగుతుండగా ఈ యొక్క వాటర్ను ఆల్టర్నేట్గా బయటికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ముంపు బాధితుల్ని ఆ ఎగువ ప్రాంతాలు తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఏదేమైనా కూడా ఒక విపత్కర పరిస్థితి అయితే మనకు వరంగల్ హన్మకొండ నగరం లోపల ప్రస్తుతం కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం వర్షాలు వచ్చినప్పుడు కూడా వరంగల్ నగరం అంతా ఈ విధంగానే జల దిగ్బంధంలో ఉండిపోయింది. సో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఉంది కాబట్టి అలాంటి ఘటనే మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు అసలు అధికారులు అక్కడికి వచ్చి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అసలు ప్రజలతో మాట్లాడుతున్న పరిస్థితి ఏమైనా ఉందా? అంటే ప్రస్తుతము అధికార యంత్రాంగం కూడా ఊహించని స్థాయిలో వరద వచ్చింది. సో దీన్ని అంచనా వేయలేకపోయారు. మొదటగా ఐఎండీ ఇచ్చిన సూచన ప్రకారము నిన్న వరంగల్కు హన్మకొండకు ఎల్లో అలర్ట్ అన్నారు, తర్వాత రెడ్ అలర్ట్ అన్నారు. కానీ అనూహ్యంగా మధ్యాహ్నం నుంచి భారీ వరద పోటెత్తింది. అసలు ఊహించని రీతిలో వరద రావడంతో కూడా అసలు ఎక్కడ ఏం జరుగుతున్నటువంటి అంచనా లేకపోయింది. వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా కలెక్టర్లు మార్కెట్లలో రూరల్ ఏరియా లోపల వర్షం కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి మార్కెట్లకు ధాన్యం తీసుకురావద్దంటూ ముందస్తుగానే నోటీసులు ఇచ్చారు. ప్రజలందరికీ రైతులందరికీ కూడా అనౌన్స్మెంట్ చేశారు. దీంతో కొంత అక్కడ అన్నట్టు ధాన్యం తడిసి ముద్దయ్యేటువంటి నష్టాన్ని తగ్గించారు. కానీ సిటీలో ఈ స్థాయి వర్షం కురుస్తుందని కూడా ఎవరు ఊహించలేకపోయారు. దీంతో దాదాపు 23 బృందాలు, ప్రస్తుతం డిఆర్ఎఫ్ బృందాలు నిన్న మధ్యాహ్నం వరద తీవ్రత పెరిగి వర్షం నాన్ స్టాప్గా కురుస్తుండడంతో 23 బృందాలను ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా రాత్రి 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు కూడా రెస్క్యూ చేసే పనిలోనే పడ్డాయి. బోట్ల సహాయంతో, అదేవిధంగా గజయితగాళ్ళ సాయంతో, తాళ్ళుగు సాయంతో, జేసీబీల సాయంతో కూడా అటు డిఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ చేస్తుంటే మరోవైపు పోలీసులు కూడా ఇందులో పాల్పంచుకున్నారు. ఎక్కడికక్కడ తమ స్టేషన్ల పరిధి లోపల జేసీబీలు తీసుకొచ్చి తాళ్ల సాయంతో ఏకంగా పోలీస్ బృందాలన్నీ కూడా ఈ యొక్క సహాయ చర్యలకు మునిగిపోయిన పరిస్థితి. అయితే ప్రస్తుతము వాతావరణం ఏ విధంగా ఉంటుందని కూడా అంచనా వేయలేని పరిస్థితి కాబట్టి మరో 24 గంటలు ఈ ఎఫెక్ట్ ఉంటుందంటూ ఆ వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో అధికార యంత్రాంగం అంతా అలర్ట్గా ఉన్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ప్రైమరీగా వీళ్ళంతా ముంపు బాధితులను ఎగువ ప్రాంతాలకు చేర్చడం, వీళ్లకు ఆహార పదార్థాలు అందించేటువంటి ఒక ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే వర్షం పడితే మాత్రం పూర్తిగా సహాయక చర్యలు కూడా తగినంతగా చేయలేని పరిస్థితి ప్రస్తుతం ఈ నగరంలో కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.
స్థానికంగా ఉన్నటువంటి యువత దీనికి స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా చేయూతను అందించాలంటూ కూడా అధికారులు పిలుపునిచ్చిన పరిస్థితి. మొత్తానికి ఒక విపత్కర పరిస్థితి, అసలు ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అయితే నగరం నుంచి అధికార యంత్రం ఓపి శ్రమిస్తున్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి యువత స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొస్తూ కొంత ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని ఎగువ ప్రాంతం తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తానికి ఈ యొక్క సహాయక చర్య ఈరోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ పునరావాస కేంద్రాల సంఖ్యను కూడా వాతావరణ పరిస్థితులను బట్టి పెంచే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ప్రశ్న ఓ టు యు. థ్యాంక్ యూ వేణు.